ఓం శాంతి 15వ తారీఖు सितंबर నెల 2021। मीठे बच्चे, अभी तुम अमरलोक की यात्रा पर हो। तुम्हारी ये बुद्धि की रूहानी यात्रा है जो तुम सच्चे सच्चे ब्राह्मण ही कर सकते हो। మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు అమరలోక యాత్రలో ఉన్నారు। మీ యొక్క ఈ బుద్ధిది ఆత్మిక యాత్ర। మీరు సత్యాతి సత్యమైన బ్రాహ్మణులే చేయగలరు ఈ యాత్రని। प्रश्न, अपने आप से व आपस में कौन सी वार्तालाप करना ही शुभ सम्मेलन है। మీలో మీరు ఎటువంటి వార్తాలాప చేయటమే శుభ సమ్మేళనము। జవాబు, अपने आप से बातें करो कि हम आत्मा अब इस पुराने छीछी शरीर को छोड़ वापस घर जाएंगे। మీతో మీరు మాట్లాడుకోండి, ఆత్మలేని మేమిప్పుడు ఈ పాత చీచీ శరీరాన్ని వదిలి వాపస్ ఇంటికి వెళ్ళిపోతాము। ఏ తన్ కోయి కామ్ కా నహీ, అబ్ తో బాబా కే సాత్ జాయేంగే। ఇప్పుడు ఈ తనువు ఎందుకు పనికిరాదు, ఇప్పుడు బాబాతో కలిసి వెళ్ళిపోతాము। आपस में जब मिलते हो तो यही वार्तालाप करो कि सर्विस वृद्धि को कैसे पाए। మీలో మీరు ఎప్పుడైతే కలుసుకుంటారో అప్పుడు ఇదే వార్తాలాపం చేసుకోండి, సేవ ఎలా వృద్ధిని పొందుతుంది। సబ్కా కళ్యాణ్ కిస్ తరహ్ హో, అందరి కళ్యాణం ఎలా జరుగుతుంది। సబ్కో రాస్తా कैसे बताए, यही శుభ సమ్మేళన్ హై, అందరికీ దారి ఎలా తెలియచేయాలి, ఇదే శుభ సమ్మేళనము। గీత హై దిల్ కా సహారా టూట్ నా జాయే, పాట హృదయం యొక్క ఆధారం తెగిపోకూడదు। ఓం శాంతి। मीठे मीठे रूहानी बच्चे, सभी सेंटर्स के ब्रह्मा मुख वंशावली सर्वोत्तम ब्राह्मण कुलभूषण अपने कुल को जानते हैं। మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు, అన్ని సెంటర్స్లో ఉండే బ్రహ్మ ముఖ వంశావళి సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులకు తమ కులం గురించి తెలుసు। जो जिस कुल के होते हैं वो अपने कुल को जानते हैं। ఎవరు ఏ కులానికి చెందినవారో వారికి తమ కులం గురించి తెలుసు। చాహే కమ్ కుల్ వాలే హో వ అచ్చే కుల్ వాలే హో, హర్ ఏక్ అప్నే కుల్ కో జాన్తే హై। భలే తక్కువ కులం వాళ్ళు కావచ్చు లేక మంచి కులం వారు కావచ్చు, ప్రతి ఒక్కరికి తమ కులం గురించి తెలుసు। और समझते हैं कि इसका कुल अच्छा है, అనుకుంటారు వీరి కులం మంచిది అని। కుల్ కహో వ జాతి కహో, दुनिया में तुम बच्चों के सिवाय और कोई को नहीं जानते। కులం అనండి లేక జాతి అనండి, ప్రపంచంలో పిల్లలని మీకు తప్ప ఇంకెవరికి తెలీదు। బ్రాహ్మణులే సర్వోత్తమ కులానికి చెందినవారు। పహలా నంబర్ కుల్ కహెంగే తుమ్ బ్రాహ్మణోం కా, బ్రాహ్మణులైన మీదే మొదటి నంబర్ కులము। బ్రాహ్మణ కుల్ అర్థాత్ ఈశ్వరీయ కుల్, బ్రాహ్మణ కులము అంటే ఈశ్వరీయ కులము। పహలే హే నిరాకారి కుల్, फिर आते हैं సాకారి సృష్టి మే, ముందు నిరాకారి కులము, తర్వాత వచ్చేది సాకార సృష్టిలో। సూక్ష్మ వతన్ మే తో కుల్ హోతా నహీ, సూక్ష్మ వతనంలో అయితే కులం అనేది లేదు। ఊంచే తే ఊంచు సాకార్ మే హై, తుమ్ బ్రాహ్మణోం కా కుల్, ఉన్నతోన్నతమైనది సాకారంలో ఉంది, బ్రాహ్మణులైన మీ కులం। తుమ్ బ్రాహ్మణ్ ఆపస్ మే భాయి బెహన్ హో, బ్రాహ్మణులైన మీరు ఒకరికొకరు సోదర సోదరీలు। బెహన్ और भाई होने कारण వికార్ మే जा नहीं सकती, సోదర సోదరీలైన కారణంగా వికారాల్లోకి వెళ్ళలేరు। तुम अनुभव से कह सकते हो ये पवित्र रहने की बड़ी अच्छी युक्ति है, మీరు అనుభవంతో చెప్తారు ఇక్కడ పవిత్రంగా ఉండేందుకు ఇది మంచి ఉపాయము। హరేక్ कहते हैं हम ब्रह्मा कुमार कुमारी है, ప్రతి ఒక్కరూ అంటారు మేము బ్రహ్మ కుమారి కుమారులమని। शिव वंशी तो सब है, फिर जब साकार में आते हैं तो प्रजापिता का नाम होने के कारण भाई बहन हो जाते हैं। అందరూ శివవంశీలే, ఎప్పుడైతే సాకారంలోకి వస్తారో ప్రజాపిత పేరున్న కారణంగా సోదర సోదరీలు అవుతారు। ప్రజాపిత బ్రహ్మతో జరూర్ రచతా హై, అడాప్ట్ కర్తే హై, ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా రచయిత దత్తత చేసుకుంటారు। తుమ్ కుక వంశావళి నహీ హో ముఖ వంశావళి హో, మీరు కుక వంశావళి కాదు ముఖ వంశావళి।
तो मनुष्य कुक वंशावली और मुख वंशावली का अर्थ भी नहीं जानते. మనుష్యులకైతే కుక వంశావళి ముఖ వంశావళి యొక్క అర్థం కూడా తెలీదు. ముఖ వంశావళి అర్థాత్ అడాప్టెడ్ బచ్చే. ముఖ వంశావళి అంటే దత్తత పిల్లలు. కుక్ వంశావళి అర్థాత్ జన్మ లేనే వాళ్ళే. కుక్క వంశావళి అంటే జన్మ తీసుకునేవారు. తుమ్హారా ఏ జన్మ అలౌకిక హై. మీ యొక్క ఈ జన్మ అలౌకికమైంది. బాప్ కో లౌకిక్ అలౌకిక్ పారలౌకిక్ కహా జాతా హై. తండ్రి లౌకిక అలౌకిక పారలౌకికం అంటారు. ప్రజాపిత బ్రహ్మకు అలౌకిక్ బాప్ కహా జాతా హై. ప్రజాపిత బ్రహ్మనైతే అలౌకిక తండ్రి అంటారు. లౌకిక్ బాప్తో సభీకో హై. లౌకిక తండ్రి అందరికీ ఉన్నారు, అది సాధారణమైన విషయం. పారలౌకిక్ బాప్ బి సభీకా హై. పారలౌకిక తండ్రి కూడా అందరికీ చెందినవారే. భక్తి మార్గ మే తో హే భగవాన్ హే పరం పిత సభీ కహతే రహతే హై. భక్తి మార్గంలో అయితే హే భగవంతుడా హే పరం పిత అని అందరూ అంటూ ఉంటారు. పరంతు ఇస్ బాబా కో కభీ కోయి పుకార్తే నహీ హై. కానీ ఈ బాబాని ఎప్పుడు ఎవరు పిలవరు. ఏ బాబా బీ హోతా హే బ్రాహ్మణ్ బచ్చోం కా. ఈ బాబా కూడా ఈ తండ్రి బ్రాహ్మణ పిల్లలకే, ఈ బ్రహ్మ బాబా. ఉన్ దోనోం కో తో సబ్ జాన్తే హై. లౌకిక తండ్రి పారలౌకిక తండ్రి గురించి అందరికీ తెలుసు. బాకీ బ్రహ్మ మే మూంజ్ పడతే హై. క్యూంకి బ్రహ్మ తో హై హీ సూక్ష్మ వతన్ మే. కానీ బ్రహ్మను చూసి తిక్మక చెందుతారు, ఎందుకంటే బ్రహ్మ సూక్ష్మ వతనంలో ఉంటారు. యహా తో దిఖాతే నహీ హై. ఇక్కడైతే చూపించరు. चित्रों में भी ब्रह्मा को दाढ़ी मूंछ वाला दिखाते हैं, क्योंकि प्रजापिता ब्रह्मा यहाँ सृष्टि में है. చిత్రాల్లో కూడా బ్రహ్మని గడ్డంతో ఉన్నట్లు చూపిస్తారు, ఎందుకంటే ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ సృష్టిలో ఉన్నారు. సూక్ష్మ వతన్ మేతో ప్రజా రచ నహీ సక్తి. సూక్ష్మ వతనంలో అయితే ప్రజల్ని రచించలేరు. ఎహ్ బీ కిస్కి బుద్ధి మే నహీ ఆతా హై. ఇది కూడా ఎవరి బుద్ధిలోకి రాదు. ఏ సబ్ బాతే బాప్ సమझाते हैं. ఈ విషయాలన్నీ బాబా తెలియచేస్తున్నారు. ఏ రూహానీ యాత్ర भी గాయి हुई है. దీన్నే ఆత్మిక యాత్ర అని మహిమ ఉంది. రూహానీ యాత్ర వహ జహా సే ఫిర్ లౌట్ నహీ ఆనా హై. అది ఆత్మిక యాత్ర, అక్కడ నుండి ఇంకా తిరిగి రాము. दूसरी यात्राएं तो सब जन्म जन्मांतर करते रहते हैं और जाकर लौट आते हैं. ఇతర యాత్రలన్నీ జన్మ జన్మాంతరాలు చేస్తూనే ఉంటారు, వెళ్ళి తిరిగి వచ్చేస్తారు. ఓ హే జిస్మనీ యాత్ర, ఏ తుమ్హారీ హే రూహానీ యాత్ర. అది దైహిక యాత్ర, ఇది మీది ఆత్మిక యాత్ర. ఇస్ రూహానీ యాత్ర కర్నే సే తుమ్ మృత్యులోక్ మే నహీ లౌట్తే హో. ఈ ఆత్మిక యాత్ర చేయటం ద్వారా మీరు మృత్యులోకం నుంచి తిరిగి రారు. బాప్ తుమ్కో అమర్ లోక్ కి యాత్ర సిక్లాతే హై. బాబా మీకు అమరలోక యాత్రని నేర్పిస్తున్నారు. ఓ కశ్మీర్ తరఫ్ అమర్నాథ్ కి యాత్ర పర్ జాతే హై. వారు కశ్మీర్ వైపు అమర్నాథ్ యాత్రకు వెళ్తారు. అదేమీ అమర్లోకం కాదు. అమర్లోక్ ఏక్ హై ఆత్మాओं का, दूसरा है मनुष्यों का, जिसको स्वर्ग अथवा అమర్లోక్ కహ సక్తే హై. అమర్లోకం ఒకటి ఆత్మలది, రెండోది మనుష్యులది. దీన్నే స్వర్గము లేక అమర్లోకం అని అంటారు. ఆత్మాओं का है निर्वाण धाम. ఆత్మలదైతే నిర్వాణ ధామం. बाकी अमरलोक सतयुग और मृत्युलोक है कलयुग और निर्वाण धाम है शांति लोक, जहाँ आत्माएं रहती है. మిగిలినది అమరలోకం సత్యయుగం, మృత్యులోకం కలియుగము మరియు నిర్వాణ ధామం శాంతిలోకం. అక్కడే ఆత్మలుంటారు. బాప్ कहते हैं तुम अमरपुरी की यात्रा पर हो. బాబా అంటున్నారు మీరు అమరపురి యొక్క యాత్రలో ఉన్నారు. పైదల్ జానేకి ఓ శారీరక యాత్ర హై. అవన్నీ కూడా కాలితో నడిచి వెళ్ళే శారీరక యాత్రలు. ये है रूहानी यात्रा जो सिखलाने वाला एक ही रूहानी बाप है और एक ही बार आकर सिखलाते हैं. ఇది ఆత్మిక యాత్ర. ఇక్కడ నేర్పించేవాడు ఒకే ఒక ఆత్మిక తండ్రి, మరియు ఒక్కసారి వచ్చి నేర్పిస్తారు. ఓ తో జన్మ జన్మాంతర్ కి బాత్ హై. అది జన్మ జన్మాంతరాల విషయము. ఏ హే మృత్యులోక్ కే అంతకి యాత్ర. ఇది మృత్యులోకం యొక్క అంతిమ యాత్ర. ఏ తుమ్ బ్రాహ్మణ్ కులభూషణ్ హీ జాన్తే హో. ఇది బ్రాహ్మణ కులభూషణులైన మీకే తెలుసు.
रूहानी यात्रा अर्थात याद में हो, ఆత్మిక యాత్ర అంటే స్మృతిలో ఉండటం. గాయా బి జాతా హే అంతిమతి సోగతి, అందుకే మహిమ ఉంది కదా అంతిమతి సోగతి అని. తుమ్కో యాద్ ఆతా హీ హే బాబా కా ఘర్, మీకు బాబా ఇల్లు జ్ఞాపకం వస్తుంది. సమజ్తే హో కి అబ్ నాటక్ పూరా హోతా హే, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఈ నాటకం పూర్తయిపోతుంది. ఏ పురానా వస్త్ర పురానా తన్ హే, ఇది పాత వస్త్రము పాత తనువు. ఆత్మ మీ ఖాద్ పడనే సే శరీర్ మే బీ ఖాద్ పడతీ హై, ఆత్మలో మకిలి పట్టడం ద్వారా శరీరంలో కూడా మకిలి పడుతుంది. జబ్ ఆత్మ పవిత్ర బంతీ హై తో హమ్కో శరీర్ బీ పవిత్ర మిల్తా హై, ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా అవుతుందో మనకి శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది. ఎహ్ బీ తుమ్ బచ్చే సమజ్తే హో, ఇది కూడా పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు. బాహర్ వాలేతో కుచ్ నహీ సమజ్తే, బయట వారైతే ఏమీ అర్థం చేసుకోరు. తుమ్ దేఖ్తే హో కి కోయి కోయి సమజ్తే బీ హై, మీరు చూస్తున్నారు కొంతమంది అర్థం చేసుకుంటారు కూడా. కోయికి బుద్ధి మే ఏ జ్ఞాన్ నహీ, ఎవరి బుద్ధిలోనూ ఈ జ్ఞానం లేదు. సమజ్నే వాలా హోగా తో జరూర్ కిస్కో సమఝాయేగా, అర్థం చేసుకునేవారు ఉంటే తప్పకుండా ఇతరులకు అర్థం చేయిస్తారు. మనుష్య జబ్ యాత్ర పర్ జాతే హై తో పవిత్ర రహతే హై, మనుషులు ఎప్పుడైతే యాత్రలకు వెళ్తారో అప్పుడు పవిత్రంగా ఉంటారు. ఫిర్ ఘర్ మే ఆకర్ అపవిత్ర బంతే హై, తిరిగి ఇంటికి వచ్చి అపవిత్రులైపోతారు. మాస్ 2 మాస్ పవిత్ర రహతే హై, నెల 2 నెలలు పవిత్రంగా ఉంటారు. యాత్రకి బి సీజన్ హోతీ హై, యాత్రకి కూడా సీజన్ ఉంటుంది. సదేవ్తో యాత్ర పర్ జా నహీ సకే, ఎల్లప్పుడూ యాత్రలకు వెళ్ళలేరు. ఠండీ వ బర్సాత్కే సమయ కోయి జానా సకే, చలికాలంలో వర్షాకాలంలో ఎవరు వెళ్ళలేరు. తుమ్హారీ యాత్ర మే తో ఠండీ వ గర్మీకి కోయి బాత్ నహీ, మీ యొక్క యాత్రలో అయితే చలి లేక వేడి ఇటువంటి విషయం ఏమీ లేదు. బుద్ధి సే ఖుద్ సమజ్ సక్తే హో కి హమ్ జా రహే హే బాబా కే ఘర్, బుద్ధి ద్వారా స్వయం అర్థం చేసుకున్నారు మేం బాబా ఇంటికి వెళ్ళిపోతున్నాము. జిత్నా హమ్ యాద్ కర్తే హై ఉత్నా వికర్మ వినాశ్ హోతే హై, ఎంత మనం బాబాని స్మృతి చేస్తే అంత వికర్మలు వినాశనం అవుతాయి. బాప్ కే ఘర్ మే జాకర్ ఫిర్ హమ్ నయి దునియా మే ఆయేంగే, బాబాతో ఇంటికి వెళ్ళి తిరిగి మనం కొత్త ప్రపంచంలోకి వచ్చేస్తాము. ఏ బాబా హీ సమఝాతే హై, ఈ విషయాలు మనకి బాబాయే తెలియచేస్తున్నారు. యహా బీ నంబర్వార్ బచ్చే హై, ఇక్కడ కూడా పిల్లలు నంబర్ వార్గా ఉన్నారు. వాస్తవ్ మే యాత్ర కో భూల్నా నహీ చాహియే లేకిన్ మాయా బులా దేతీ హై, వాస్తవానికి యాత్రని మర్చిపోకూడదు కానీ మాయ మర్పింపచేస్తుంది. ఇస్లియే లిఖతే బీ హై బాబా ఆప్కి యాద్ భూల్ జాతీ హై, అందుకే రాస్తారు బాబా మీ స్మృతి మర్చిపోతున్నాము అని. అరే యాద్ కి యాత్ర జిస్సే తుమ్ ఎవర్ హెల్దీ వెల్దీ బంతే హో, ऐसी दवाई को तुम भूल जाते हो. అరే స్మృతి యాత్ర, దీని ద్వారా మీరు సంపూర్ణ ఆరోగ్యంగా సంతోషంగా అవుతున్నారు, ఇటువంటి మందును మీరు మర్చిపోతున్నారా. ఓ ఏ బీ కహతే హై కి బాప్ కో యాద్ కర్నా తో బడా హీ సహజ్ హై, వారు ఇది కూడా అంటారు బాబాని స్మృతి చేయటం చాలా సహజం. అప్నే సాత్ బాతే కర్నీ హోతీ హై కి హమ్ ఆత్మ పహలే సతో ప్రధాన్ థీ అబ్ తమో ప్రధాన్ బన్ గయి హై, మీతో మీరు మాట్లాడుకోవాలి. ఆత్మలేని మేము ముందు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయాము. అబ్ శివ్ బాబా హమ్కో యుక్తితో బహుత్ అచ్చి బతాతే హై, ఇప్పుడు శివ్ బాబా మనకి చాలా మంచి ఉపాయం తెలియచేస్తున్నారు. బాకీ అభ్యాస్ కర్నా హై, మిగిలిన అభ్యాసం చేయాలి. ఆంఖ్ బంద్ కర్ విచార్ నహీ కియా జాతా, కళ్ళు మూసుకుని ఆలోచించడం జరగదు. బాబానే యాక్ట్ కర్కే దిఖాయి, బాబా ఇలా యాక్ట్ చేసి చూపించారు. ऐसे अपने साथ बातें करो कि हम सतो प्रधान थे, हम ही రాజ్ కర్తే థే, ఇలా మీతో మీరు మాట్లాడుకోండి. మేమే సతో ప్రధానంగా ఉండేవారం, మేమే రాజ్యం చేసేవారం. ఓ దునియా గోల్డెన్ ఏజ్ థీ, ఫిర్ సిల్వర్ కాపర్ ఐరన్ ఏజ్ మే ఆ గయే, ఆ ప్రపంచం బంగారు యుగంలో ఉండేది,
తిరిగి వెండి ఇనుము రాగి ఇనుములోకి వచ్చేసింది. ఇప్పుడు ఇనుము యుగం యొక్క అంతిమ సమయం. అప్పుడే బాబా వచ్చి ఉన్నారు. బాబా హమ్ ఆత్మాओं को कहते हैं कि मुझे याद करो और अपने घर को याद करो. బాబా ఆత్మలైన మనతో అంటున్నారు, నన్ను స్మృతి చేయండి మరియు ఇంటిని స్మృతి చేయండి. జहाँ से आए हो तो फिर अंतमति सोगति हो जाएगी. ఎక్కడి నుంచైతే వచ్చారో అక్కడనే తలుచుకోండి, తిరిగి అంతిమతి సోగతి అవుతుంది. తుమ్కు వహా హీ జానా హే, మీరు అక్కడికే వెళ్ళాలి. ये युक्ति बाप बतलाते हैं कि सवेरे उठकर अपने से बातें करो. ఈ యుక్తి బాబాయే తెలియచేస్తున్నారు. ఉదయమే లేచి మీతో మీరు మాట్లాడుకోండి. బాబా యాక్ట్ करके दिखाते हैं कि हम भी सवेरे उठ विचार सागर मंथन करता हूँ. బాబా యాక్ట్ చేసి చూపిస్తున్నారు. నేను కూడా ఉదయమే లేచి విచార్ సాగర్ మదనం చేస్తాను. సచ్చి కమాయి కర్నీ చెహియేనా, సత్యమైన సంపాదన చేసుకోవాలి కదా. सुबह का साई तो उस साई को याद करने से तुम्हारा बेड़ा पार हो जाएगा. ఉదయమే భగవంతుణ్ణి తలుచుకుంటే మీ నావ తీరానికి చేరిపోతుంది అని కూడా అంటారు. బాబా జో కర్తే హే జైసే కర్తే హే ఓ బచ్చోं को भी समझाते हैं. బాబా ఏం చేస్తారో ఎలా చేస్తారో అదే పిల్లలకు కూడా తెలియచేస్తారు. ఇస్మే కిట్పిట్ కి బాత్ నహీ హై, ఇందులో ఎటువంటి గొడవలు అలజడి యొక్క విషయం లేదు. ఏ కమాయికి బహుత్ అచ్చి యుక్తి హై, ఇది సంపాదనకి చాలా మంచి ఉపాయం. అల్లఫ్ కో యాద్ కర్నే సే బేకి బాద్షాహీ తో మిల్ హీ జాయేగి. బాబాని స్మృతి చేయటం ద్వారా విశ్వ రాజ్యభాగ్యం అయితే లభించే తీరుతుంది. బచ్చే జాన్తే హై కి హమ్ రాజయోగ్ సీఖ్ రహే హై, పిల్లలకు తెలుసు కదా మేము రాజయోగం నేర్చుకుంటున్నాం. बाबा बीज रूप नॉलेजफुल है तो हम भी झाड़ को पूरा समझ गए हैं. బాబా బీజ రూపుడు జ్ఞానసాగరుడు, మనం కూడా వృక్షాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాము. యహ్ బీ మోటే రూప్ మే నాలెడ్జ్ హై, ఇది కూడా బాహ్య రూపం యొక్క జ్ఞానం. आदि में ये झाड़ कैसे वृद्धि को पाता है, फिर कैसे उनकी आयु पूरी होती है, और झाड़ तो तूफानों आदि के लगने से गिर जाते हैं. ఆదిలో ఈ వృక్షం ఎలా వృద్ధిని పొందుతుంది, తిరిగి ఏ విధంగా దాని ఆయుష్ పూర్తవుతుంది, తిరిగి ఆ వృక్షం తుఫాన్లు రావటంతో ఎలా పడిపోతుంది. परंतु इस मनुष्य सृष्टि झाड़ का पहला फाउंडेशन देवी देवता धर्म प्रायलोप हो जाता है. కానీ ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి మొదటి ఫౌండేషన్ దేవీ దేవతా ధర్మం, అది ప్రాయలోపమైపోతుంది, అవ్వాల్సిందే. ఏ జబ్ గుమ్ హో జాయ్ తబ్ కహా జాయే कि एक धर्म की फिर से स्थापना और అనేక ధర్మం కా వినాశ్. ఎప్పుడైతే మాయమైపోతుందో అప్పుడే అంటారు ఒకే ధర్మం యొక్క స్థాపన, అనేక ధర్మాల వినాశనం. కల్ప కల్ప ఏ ధర్మ ప్రాయలోప్ హోతా హై, కల్పకల్పం ఈ ధర్మం ప్రాయలోపమైపోతుంది. ఆత్మా మే ఖాద్ పడ్ జాతీ హై తో జేవర్ ఝూటా హో జాతా హై. ఆత్మలోపల ఎప్పుడైతే మకిలి పడుతుందో నగలు కూడా అబద్ధమైపోతాయి. బच्चे समझते हैं हमारे में खाद थी, अब जब हम स्वच्छ बनते हैं तो औरों को रास्ता बताते हैं. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, మాలో కూడా మకిలి ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే మేము స్వచ్ఛంగా అవుతున్నామో ఇతరులకు దారి తెలియచేస్తున్నాము. దునియాతో తమో ప్రధాన హై, ప్రపంచం అయితే తమో ప్రధానంగా ఉంది. పెహ్లే సతో ప్రధాన్ హెవెన్ థా, మొదట సతో ప్రధాన స్వర్గంగా ఉండేది. तो बच्चों को सवेरे सवेरे उठ अपने से बातें अर्थात रूह रिहान करनी चाहिए. కాబట్టి పిల్లలు ఉదయమే లేచి మీతో మీరు మాట్లాడుకుంటూ ఆత్మిక సంభాషణ చేయాలి. విచార్ సాగర్ మంథన్ కర్నా चाहिए, విచార సాగర్ మదనం చేయాలి. फिर किसको समझाना होता है कि ये 84 జన్మों का चक्कर है, తిరిగి ఇతరులకు తెలియచేయాల్సి ఉంటుంది. ఇది 84 జన్మల చక్రం. 84 జన్మ कैसे लेते हैं, कौन लेते हैं, 84 జన్మలు ఎలా తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు. జరూర్ జో పెహ్లే ఆయేంగే వహీ లేంగే, తప్పకుండా ఎవరైతే ముందు వస్తారో వారే తీసుకుంటారు. బాప్ బి భారత్ మే ఆతే హై, బాబా కూడా భారతదేశంలోనే వస్తారు.
आकर 84 का చక్కర్ समझाते हैं. వచ్చి 84 జన్మల యొక్క చక్రం గురించి తెలియజేస్తారు. బాప్ కహా ఆయే హై ఎహ్ భీ నహీ జాన్తే హై. బాబా ఎక్కడొచ్చారో ఇది కూడా ఎవరికీ తెలీదు. బాప్ ఆకర్ అప్నా పరిచయ్ ఖుద్ దేతే హై. బాబా వచ్చి తన పరిచయాన్ని స్వయంగా ఇస్తున్నారు. कहते हैं कि मैं तुमको రాజయోగ్ సిఖలాతా హూँ. మన్ మనా భవ. బాబా అంటున్నారు నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. మన్ మనా భవ. ముఝే యాద్ కరో తో వికర్మ వినాశ్ హోంగే. నన్ను స్మృతి చేసినట్లయితేనే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఎస్సే సమఝాని కోయి దేనా సకే. ఇలాంటి జ్ఞానము ఎవరు ఇవ్వలేరు. బల్ గీతా ఆది సునాతే హై. భలే గీతా అది వినిపిస్తారు. వహా భీ లోగ్ జాతే రహతే హై. అక్కడ కూడా అందరూ వెళ్తూ ఉంటారు. పరంతు భగవాన్ కభీ తో ఆయా హోగా, జ్ఞాన్ సునాయా హోగా. కానీ భగవంతుడు ఎప్పుడోకప్పుడు వచ్చి ఉంటారు, జ్ఞానాన్ని వినిపించి ఉంటారు. ఫిర్ జబ్ ఆయే తబ్ సునాయేనా. బాబా అంటున్నారు ఆయన వచ్చినప్పుడే వినిపిస్తారు కదా. ఓ లోగ్ తో గీతా పుస్తక్ ఉఠాకర్ బ్యాట్ సునాతే హై. వారందరూ అయితే గీతా పుస్తకాలు అవి తీసుకుని కూర్చోబెట్టి వినిపిస్తారు. యహా తో భగవాన్ హై జ్ఞాన్ కా సాగర్. ఇన్కో కుచ్ హాత్ మే లే పడ్నా నహీ హై. ఇక్కడ భగవంతుడే జ్ఞానసాగరుడు. ఆయన పుస్తకాలు అవి చదివి చెప్పవలసిన అవసరమే లేదు. ఆయన స్వయమే జ్ఞానసాగరుడు. ఏ సీక్తా నహీ హై. ఆయన ఎవరి నుంచి నేర్చుకోరు. కల్ప్ పెహ్లే భీ ఆకర్ తుమ్ బచ్చోం కో సంగం పర్ సిఖాయా థా. కల్ప పూర్వం కూడా వచ్చి పిల్లలైన మీకు సంగం యుగంలోనే నేర్పించారు. బాప్ హీ ఆకర్ రాజయోగ్ సిఖలాతే హై. బాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. యే హే యాద్ కి యాత్ర. ఇదే స్మృతి యాత్ర. తుమ్హారీ బుద్ధి హీ జాన్తీ హై సివాయ్ బ్రహ్మ ముఖ వంశావళి ऐसा कोई मनुष्य नहीं होगा जिसके पास ఏ జ్ఞాన్ హోగా. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీ బుద్ధికి తెలుసు కదా, కేవలం బ్రహ్మాముఖ వంశావళి తప్పించి ఈ జ్ఞానం ఉన్న మనుషులు ఎవ్వరూ కూడా లేరు. సబ్మే సర్వవ్యాపి కా జ్ఞాన్ బరా హువా హే. అందరిలోనూ సర్వవ్యాపి జ్ఞానం నిండి ఉంది. ఏ కోయి నహీ జాన్తే కి పరమాత్మ బిందు హై. పరమాత్మ బిందు అనే విషయం ఎవరికీ తెలీదు. ज्ञान सागर पतित पावन है. सिर्फ ऐसे ही गाते रहते हैं. జ్ఞాన సాగరుడు పతిత పావనుడు కేవలం ఇలా మహిమ చేస్తూ ఉంటారు. గురు లోగ్ జో సిఖాతే హై ఓ సత్ సత్ కర్తే రహతే. గురువులు అది ఏదైతే నేర్పిస్తారో అది సత్యం సత్యం అంటూనే ఉంటారు. అర్థం కొంచెం కూడా తెలీదు. నా ఉస్ పర్ కభీ విచార్ చలాతే తో ఏ సత్య హై వా నహీ. దాని గురించి ఎప్పుడు ఆలోచించరు ఇది సత్యమా కాదా అని. బాప్ సమझाते हैं कि तुम बच्चों को चलते फिरते याद की यात्रा में जरूर रहना है. బాబా తెలియచేస్తున్నారు పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో తప్పకుండా ఉండాలి. నహీతో వికర్మ వినాశ్ నహీ హో సక్తే. లేకపోతే వికర్మలు వినాశనం అవ్వవు. కుచ్ భీ కర్మ కర్తే రహో పరంతు బుద్ధి మే బాప్ కి యాద్ రహే. ఏ కర్మలు చేసినా బుద్ధి బాబా స్మృతిలో ఉండాలి. శ్రీనాథ్ ద్వారే మే భోజన్ బనాతే హై తో బుద్ధి మే ఓ శ్రీనాథ్ रहता है ना. శ్రీనాథ్ ద్వారంలో భోజనం తయారు చేస్తారు. మరి ఆ బుద్ధిలో ఆ శ్రీనాథుడే ఉంటాడు కదా. బైటే హీ మందిర్ మే హై. మందిరంలోనే కూర్చుంటారు. జాన్తే హై కి హమ్ శ్రీనాథ్ కే లియే బనాతే హై. తెలుసు మేము శ్రీనాథుడి కోసం తయారు చేస్తున్నాము అని. భోజన్ బనాయా భోగ్ లగాయా ఫిర్ ఘర్ వాలే బచ్చే ఆది యాద్ ఆతే రహెంగే. భోజనం తయారు చేస్తారు, భోగ్ చేస్తారు, నైవేద్యం పెడతారు. అప్పుడు ఇంట్లో ఉండే పిల్లలు అది జ్ఞాపకం వస్తూ ఉంటారు. వహా భోజన్ బనాతే హై ముఖ బంద్ బాత్ నహీ కరేంగే. అక్కడ భోజనం తయారు చేసేటప్పుడు నోరు మూసేసుకుంటారు, మాట్లాడరు. నోటికి ఇలాగా గుడ్డ కట్టుకుంటారు. మనసా సే కోయి వికర్మ నహీ బన్తా హై. మనసుతో ఎటువంటి వికర్మలు అవ్వవు. ఓ శ్రీనాథ్ కి మందిర్ మే బ్యాటే హై. అక్కడ శ్రీనాథ్ మందిరంలో కూర్చున్నారు. ఇక్కడైతే మీరు శివ్ బాబా దగ్గర కూర్చున్నారు. యహా భీ బాబా యుక్తి బతాతే రహతే హై. ఇక్కడ కూడా బాబా మీకు ఎన్నో రకాల ఉపాయాలు తెలియచేస్తూ ఉంటారు.
బచ్చే బాబా చెప్తున్నారు, ఫాల్తూ బాతే నహీ కర్నా, పిల్లలు ఎటువంటి వ్యర్థ విషయాలు మాట్లాడొద్దు. సదేవ్ బాప్ సే మీఠీ మీఠీ బాతే కర్నీ హై, ఎప్పుడూ బాబాతో మధురాతి మధురమైన మాటలే మాట్లాడాలి. జైసా బాప్ వైసే బచ్చే, ఎటువంటి తండ్రో అటువంటి పిల్లలు. बाप की स्मृति में रहता है कि चक्र कैसे फिरता है, तब तुम बच्चों को आकर सुनाते हैं. బాబాకైతే స్మృతిలో ఉంటుంది చక్రం ఎలా తిరుగుతుందో, అప్పుడే పిల్లలేని మీకు వచ్చి వినిపిస్తారు. तुम बच्चे जानते हो कि हमारा बाबा मनुष्य सृष्टि का बीज रूप है, చైతన్య హై. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, మన తండ్రి మనుష్య సృష్టికి బీజరూపుడు, చైతన్యమైనవాడు. కితనీ సహజ్ బాత్ హై, ఇది ఎంత సహజమైన విషయమో. పరంతు ఫిర్ భీ సమజ్తే నహీ హై, అయినప్పటికీ అర్థం చేసుకోవట్లేదు. క్యూంకి పత్తర్ బుద్ధి హైనా, ఎందుకంటే రాతి బుద్ధి కదా. ఉస్ బీజ్ కో హమ్ చైతన్య నహీ కహెంగే, ఆ బీజాన్ని మనం చైతన్యమని అనం. ఏ నాలెడ్జ్ఫుల్ చైతన్య హై, ఆయన జ్ఞానసాగరుడు, చైతన్యమైనవాడు. ఓ బీజ్తో అనేక ప్రకారకే హోతే హై, అక్కడ బీజం అయితే అనేక రకాలుగా ఉంటాయి. భగవాన్ కో కహా జాతా హై మనుష్య సృష్టి కా బీజ రూప్, భగవంతుణ్ణే అంటారు మనుష్య సృష్టికి బీజరూపుడు అని. బాబా తండ్రి కదా. ఆత్మాओं का बाप పరమాత్మ హై, ఆత్మలకు తండ్రి పరమాత్మ, మిగిలిన వారందరూ సోదరులు. బాప్ भी वहाँ रहते हैं जहाँ तुम ఆత్మాయే నివాస్ करते हो, బాబా కూడా అక్కడే ఉంటారు, అక్కడే ఆత్మలైన మీరు నివసిస్తారు. నిర్వాణ ధామ్ మే బాప్ और బచ్చే रहते हैं, నిర్వాణ ధామంలోనే తండ్రి మరియు పిల్లలు ఇద్దరూ కూడా ఉంటారు అని చెప్తున్నారనమాట. బాబా చెప్తున్నారు, ఆత్మాओं का बाप పరమాత్మ హై, ఆత్మలందరికీ కూడా తండ్రి పరమాత్మ ఒక్కరే, అందరూ కూడా బ్రదర్స్ అని చెప్తున్నారు. ఈ సమయంలో మీరు ప్రజాపిత బ్రహ్మకి సంతానంగా అయ్యారు. బాబా చెప్తున్నారు, ఆ బీజాన్ని మనం చైతన్యమని అనము. ఆయన జ్ఞానసాగరుడు, చైతన్యమైనవాడు. ఆయన మనుష్య సృష్టికి బీజరూపుడు, ఆత్మలందరికీ తండ్రి పరమాత్మ, మిగిలిన వారంతా సోదరులు. బాబా చెప్తున్నారు, నిర్వాణ ధామంలో తండ్రి మరియు పిల్లలు ఉంటారు. ఈ సమయంలో మీరు ప్రజాపిత బ్రహ్మకి సంతానం, సోదర సోదరీలు. అందుకే శివవంశీ బ్రహ్మ కుమారి కుమారులు అని రాయాలి. హమ్ బ్రహ్మ కుమార్ కుమారి భాయి బెహన్ హై, బ్రహ్మ కుమారి కుమారులైన మనం సోదర సోదరీలం. బాప్ బ్రహ్మ ద్వారా నయి సృష్టి రచెంగే, బాబా బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచిస్తారు. కల్ప కల్ప ऐसे ही క్రియేట్ करते हैं, అడాప్ట్ కడితే జాతే హై, కల్పకల్పం ఇలాగే క్రియేట్ చేస్తారు, దత్తత చేసుకుంటూ వెళ్తారు. మనుషులనైతే ప్రజాపిత బ్రహ్మ అని అనరు. బల్ బాబా కహతే హై, భలే బాబా అంటారు, కానీ హద్దులో తండ్రి వేరు. ఇన్ని ప్రజాపిత అంటారు ఎందుకంటే చాలామంది ప్రజలు, లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు. तो बेहद का बाप बच्चों को सभी बातें बैठ समझाते हैं, మరి బేహద్ బాబా పిల్లలకు అన్ని విషయాలు కూర్చోబెట్టి తెలియచేస్తున్నారు. ఏ దునియా బిల్కుల్ బిగిడి హుయి చీచీ హై, ఈ ప్రపంచం పూర్తిగా చెడిపోయి చీచీగా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని వాహ్ వాహ్ ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నారు. తుమ్హారే మే బీ బహుత్ హై జో భూల్ జాతే హై, మీలో కూడా చాలామంది ఉన్నారు మర్చిపోతూ ఉంటారు. అగర్ ఓ యాద్ హో తో బాప్ బీ యాద్ రహే और గురు బీ యాద్ రహే, అది జ్ఞాపకం ఉంటే తండ్రి జ్ఞాపకం ఉంటారు, గురువు కూడా జ్ఞాపకం ఉంటారు. ఇప్పుడు వాపస్ వెళ్ళిపోవాలి. పురానా శరీర్ छोड़ देंगे क्योंकि ये तन अब काम का नहीं है, ఈ పాత శరీరాన్ని వదిలేస్తాము ఎందుకంటే ఈ తనువు ఇప్పుడు ఎందుకు పనికిరాదు. ఆత్మ అబ్ పవిత్ర హోతే జాతీ హై, ఆత్మ ఇప్పుడు పవిత్రమైపోతుంది, శరీరం కూడా పవిత్రం అవ్వాలి. ఇలా మీతో మీరు మాట్లాడుకోవాలి. దీన్నే శుభ సమ్మేళనం, మంచి మంచి విషయాలు అంటారు. సేవ ఎలా వృద్ధి పొందాలి, ఎలా కళ్యాణం చేయాలి, వారివైతే చీచీ సమ్మేళనాలు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ గొప్పల యొక్క విషయం లేదు. దీన్నే సత్యాతి సత్యమైన సమ్మేళనము అంటారు. మీకు ఈ కథ వినిపించడం జరిగింది. ఇది కలియుగము, సత్యుగాన్ని స్వర్గం అంటారు. భారత్ స్వర్గ థా, భారత్వాసీ హీ 84 జన్మ భోగ్తే హై, భారతదేశం స్వర్గంగా ఉండేది, భారతవాసీలే 84 జన్మలు అనుభవిస్తారు.
ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతున్నారు. ఇస్మే గంగా స్నాన్ ఆది నహీ కర్నా హే, ఇందులో ఏమీ గంగా స్నానాలు అది చేయక్కర్లేదు. భగవాన్ వాచా, నేను ఆత్మలందరికీ తండ్రిని. కృష్ణ సబ్కా బాప్ హో నహీ సక్తా, కృష్ణుడైతే అందరికీ తండ్రి ఎవడు. ఏక్ దో బచ్చే కా బాప్ శ్రీ నారాయణ్ హై, ఒకళ్ళిద్దరు పిల్లలకు తండ్రి శ్రీనారాయణుడు, అంతేకాని శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుతో కుమార హై, శ్రీకృష్ణుడైతే కుమారుడు. ఈ ప్రజాపిత బ్రహ్మకి చాలామంది పిల్లలున్నారు. ఎక్కడ కృష్ణ భగవాన్ వాచా, ఎక్కడ శివ భగవాన్ వాచా. భూల్ కితనీ బడీ కడ్దీ హై, ఎంత పెద్ద తప్పు చేశారు. ఎక్కడ ప్రదర్శనీలున్నా గీతా భగవంతుడు ఈయన ఆయన శివుడా కృష్ణుడా అనేది మొదట తెలియచేయాలి. భగవంతుడు అని శివుణ్ణే అంటారు, ఇది బుద్ధిలో కూర్చోబెట్టాలి అని చెప్తున్నారు. గీతా భగవంతుడి యొక్క చిత్రం పెద్దది, పర్మనెంట్గా ఉండాలి. కింద రాయాలి, నిర్ణయించుకోండి, వచ్చి అర్థం చేసుకోండి, తిరిగి రాయించి వాళ్ళ యొక్క సంతకం కూడా తీసుకోండి. అచ్చా, मीठे मीठे सेके लथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, आपस में शुभ सम्मेलन कर सर्विस की वृद्धि के प्लान बनाने हैं. మీలో మీరు సమ్మేళనాలు, శుభ సమ్మేళనాలు చేసి సేవ వృద్ధి యొక్క ప్లాన్లు తయారు చేయాలి. తమ యొక్క సర్వుల కళ్యాణం యొక్క ఉపాయం రచించాలి. కబ్బీ భీ కోయి వ్యర్థ బాతే నహీ కర్నీ హై, ఎప్పుడు ఎటువంటి వ్యర్థ విషయాలు మాట్లాడకూడదు. సెకండ్ పాయింట్, సవేరే సవేరే ఉట్కర్ అప్నే ఆప్సే బాతే కర్నీ హై, పొద్దు పొద్దున్నే లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి. విచార సాగర్ మదనం చేయాలి. భోజనం తయారు చేస్తూ ఒక బాబా స్మృతిలో ఉండాలి. మనసుతో కూడా బయట బుద్ధి భ్రమించకుండా ధ్యాస పెట్టాలి. వరదానము, వినాశ్ కే సమయ పేపర్ మే పాస్ హోనే వాలే ఆకారి లైట్ రూప్ దారి భవ. వినాశన సమయం యొక్క పేపర్లో పాస్ అయ్యే ఆకారి లైట్ రూప్ దారి భవ. विनाश के समय पेपर में पास होने व सर्व परिस्थितियों का सामना करने के लिए ఆకారి లైట్ రూప్ దారి బను. వినాశన సమయం యొక్క పేపర్లో పాస్ అయ్యేందుకు, అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆకారి లైట్ రూప్ దారిగా అవ్వండి. జబ్ చల్తే ఫిర్తే లైట్ హౌస్ హో జాయేంగే తో ఆప్కా ఏ శరీర్ దిఖాయి నహీ దేగా. ఎప్పుడైతే నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్లు అయిపోతారో అప్పుడు మీ యొక్క ఈ రూపం అంటే ఈ శరీరం కనిపించదు. జైసే పాట్ బజానే సమయ చోలా ధారణ కర్తే హో, కార్య సమాప్త హువా చోలా ఉత్తరా. ఎలాగైతే పాత్రని అభినయించే సమయంలో వస్త్రాన్ని ధారణ చేస్తున్నారు, కార్యం సమాప్త అయింది, వస్త్రాన్ని వదిలేశారు. ఏక్ సెకండ్ మే ధారణ కరో और एक సెకండ్ మే న్యారే హో జాओ. ఒక్క సెకండ్లో ధారణ చేయండి, ఒక్క సెకండ్లో అతీతమైపోండి. జబ్ ఏ అభ్యాస్ హోగా तो देखने वाले अनुभव करेंगे कि ये लाइट के वस्त्रधारी है, లైట్ హీ ఇన్హోం కా సింగార్ హై. ఎప్పుడైతే ఈ అభ్యాసం చేస్తారో చూసేవారికి అనుభవం అవుతుంది, వీరు లైట్ యొక్క వస్త్రధారులు, లైటే వీరి యొక్క అలంకరణ అని. స్లోగన్, उमंग उत्साह के पंख सदा साथ हो तो हर कार्य में सफलता सहज मिलती है. ఉమంగ ఉత్సాహాల యొక్క రెక్కలు సదా తోడున్నట్లయితే ప్రతి కార్యంలో సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.